వన్డే ప్రపంచ కప్ 1992లో గ్రూప్ దశలో ఆశిస్తూ మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు తేడాతో టీమిండియా ఓడిపోయిన రోజు రాత్రంతా తనకు నిద్ర పట్టలేదని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అప్పుడు తన వయసు కేవలం 11 ఏళ్లు మాత్రమేనని, భారత్ కోసం ప్రపంచ కప్ నెగ్గాలని అప్పుడే ప్రతిజ్ఞ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. బ్రిస్బెయిన్ వేదికగా 1992 వరల్డ్ కప్లో ఆసీస్తో భారత్ మ్యాచ్ ఆడిందని, చివరి వరకు పోరాడినప్పటికీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైందని గంభీర్ అన్నాడు. అది చూసి ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయానని చెప్పాడు. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ అలా బాధపడిన సందర్భాలు లేవని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు మాత్రం ఎందుకు అలా ఏడ్చానో తెలియదని, నాకప్పుడు 11 ఏళ్లు మాత్రమేనని తెలిపాడు. నేను భారత్ కోసం వరల్డ్ కప్ నెగ్గుతానని అప్పుడే అనుకున్నానని, నా కల 2011లో నెరవేరిందని చెప్పాడు. 1992లో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో వెంకటపతిరాజు రన్అవుట్ అయ్యాడని, ఆ మ్యాచ్ మన సమయం ప్రకారం వేకువజామునే జరిగిందని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. తాను పొద్దున్నే 5 గంటలకు నిద్రలేచి చూశానని గంభీర్ తెలిపాడు. అయితే వన్డే వరల్డ్ కప్ 1992లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 237/9 స్కోర్ చేసింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్ను 47 ఓవర్లకు 235 పరుగులుగా నిర్దేశించారు. భారత్ సరిగ్గా 234 పరుగులు చేసి ఓడిపోయి లీగ్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టింది. అయితే గంభీర్ అనుకున్నట్లుగానే 2 ప్రపంచ కప్లను భారత్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇక 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధోనీ నాయకత్వంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలో పొట్టి కప్ను భారత్ సొంతం చేసుకుంది. మరోవైపు టీమిండియాకు ప్రధాన కోచ్గా గంభీర్ దాదాపు ఖాయమైనట్లేనని వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆయన నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.